బగారా రైస్ చేస్తున్నా అండి. బగారా రైస్ కోసం ఫస్ట్ అయితే ఇందులో ఘీ వేయాలి. ఇది నా స్టైల్లో బగారా రైస్ అండి. ఇది హీట్ అయ్యాక ఇందులో లవంగా, దాల్చిన చెక్క, యాలకులు వేసేయాలండి ఫస్ట్. తర్వాత ఇందులోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి తర్వాత కొంచెం కాజు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చి బిర్యానీ ఆకు, క్యారెట్ ముక్కలు, పుదీనా కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేసేసానండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు. తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసేయాలండి. ఎంతమందికి బగారా రైస్లో టమాటా వేయడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి వేస్తాను, బగారాలో వేస్తాను, బిర్యానీలో వేస్తాను. అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆ పీసెస్ తింటా ఉంటే. అందుకే ఎక్కువ శాతం టమాటాని యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి. రైస్ వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి రైస్ని. అయ్యాక ఎసరు వేసుకోవడమే. చూడండి, ఇలా రైస్ ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అంటే రైస్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా ఇంకా ఉడకనివ్వాలండి. మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఉడికిందంటే మన బగారా రైస్ రెడీ. చికెన్ కర్రీ, బగారా రైస్ అండి. సూపర్ కాంబినేషన్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.